99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. చంద్రుడు మూన్ పై అమెరికా, నాసా, అదేవిధంగా ఇండియా, ఇస్రో కలిసి ఒక హ్యూమన్ బేస్ క్యాంప్ పెట్టబోతున్నాయి. మానవ ఆవాసాన్ని చంద్రుడు దక్షిణ ధ్రువం మీద నిర్మించబోతున్నాయి. ఇది చంద్రుడి మీద నిర్మిస్తున్న ఫస్ట్ హ్యూమన్ బేస్ క్యాంప్ అవ్వబోతుంది. అంటే చైనా కంటే, రష్యా కంటే, జపాన్ కంటే, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కంటే ముందే చంద్రుడి మీద మానవ ఆవాసాన్ని అంటే బేస్ క్యాంప్ని పెట్టబోతున్నారు. అక్కడ నుంచి ఎంతో రీసెర్చ్ జరగబోతుంది, ఎంతో ఖనిజ వనరుల్ని మైనింగ్ చేయబోతున్నాం. ముఖ్యంగా గోల్డు, డైమండు, హీలియం-3 ఫ్యూచరు మానవుడికి ఇంధనం అన్నమాట, ఇంధన వనరు, దాన్ని చేయబోతున్నారు. ఇప్పుడు ఇండియా, ఇస్రో, భారతదేశం యొక్క ఇస్రో, తర్వాత ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాసాలు కలిసి ఈ మానవ ఆవాసం పెట్టబోతున్నాయి. రీసెంట్గా నాసా భారతదేశం ఇస్రోని మన ఇద్దరం పార్ట్నర్లు అవుదాం, చంద్రుడిపై పెడదాం రండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతం. ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఇస్రోని నాసా కలుపుకొని వెళ్తుంది అని అనమాట. ఈ విషయం మీద మనం వెళ్ళాలి. భారతదేశం ఏ విధంగా స్పేస్ పవర్ అయిపోయిందో ఇది అమెరికా ఈరోజు నాసా మనల్ని ఇస్రోని ఆహ్వానించేటప్పటికి అర్థమైపోయింది. ఈ స్పేస్ పవర్ ఏంటి, భారతదేశానికి ప్రయోజనాలు ఏంటి, హీలియం-3 ఏంటి, గోల్డ్ మైన్, సిల్వర్ మైనింగ్, తర్వాత అక్కడ నుంచి డైమండ్ మైనింగ్ జరగబోతున్నాయి. ఏ విధంగా ఇది సక్సెస్ అవుతుంది, ఏ టైం ఏంటి అనేది మనం కూలంకషంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఇస్రో, నాసా ఇప్పుడు చంద్రునిపై మానవ ఆవాసం, ఈ యొక్క బేస్ క్యాంప్, ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఈ బేస్ క్యాంప్ నుంచి చంద్రుడిపై మైనింగ్ చేస్తారు, చంద్రుడిపై రీసెర్చ్ చేస్తారు. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటే అక్కడ బయోలాజికల్లో ఎన్నో ప్రయోగాలు జరిగితే కొత్త కొత్త మెడిసిన్ తయారు చేయొచ్చు. ఎంతో విస్తృతమైన ప్రయోజనం. ఆ చంద్రుడిపై నిర్మించే ఇస్రో, నాసాలు నిర్మించే ఈ బేస్ క్యాంప్ నుంచే ఫ్యూచర్ డీప్ స్పేస్ యాత్రలు అనమాట. అంటే అటు మార్స్ మీదకి, బియాండ్ సోలార్ సిస్టమ్ దగ్గరికి, అంటే సౌరమండలం దాటి కూడా మానవుడు వెళ్ళే విధంగా అక్కడ నుంచి స్పేస్ లాంచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది భవిష్యత్తు యొక్క స్పేస్ మిషన్లు అన్నీ కూడా అక్కడ నుంచే జరగబోతున్నాయి, ఇంక్లూడ్ టూరిజం. ఇది అది చంద్రుడిపై, అది కూడా సౌత్ పోల్ అంటే అక్కడ వాటర్ దొరుకుతుందన్నమాట, ఐస్ వాటర్, దాని నుంచి వాటరు, అక్కడ నుంచి వీలైతే వ్యవసాయాలు, టూరిజం కూడా ఉంటుంది. ఒక అద్భుతం. అమెరికాలు కలుస్తున్నాయంటే చైనా, రష్యాల కంటే అద్భుతంగా భారతదేశం ముందుకు వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత చంద్రునిపై బేస్ క్యాంప్కి ఇస్రోనే నాసా ఎందుకు కలుపుకుంటుంది? అసలు నాసా అంటేనే ఒక ఫండింగు, వరల్డ్స్ నెంబర్ 1 స్పేస్ ఏజెన్సీ. ఇది ఇప్పుడు ఇస్రోని పార్ట్నర్ చేసుకుందాం రా అని ఎందుకు అంది? ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి. శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు, చైనా కూడా ఆశ్చర్యపోతుంది. రష్యా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని వద్దంది, ఇది నాసా ఇస్రోని కలుపుకుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయాన్ని వినాలి. ఎందుకంటే భారతదేశం కారణం ఏంటంటేనండి, భారతదేశం చీప్గా మనకి ప్రయోగాలు చేస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఇంటర్స్టెల్లార్, గ్రావిటీ, మార్షియన్ అనే మూవీలు వచ్చినాయి, హాలీవుడ్ మూవీలు. ఈ హాలీవుడ్ మూవీలకి పెట్టిన ఖర్చు కంటే తక్కువగా 2019లో మన చంద్రయాన్-2 మిషన్ వెళ్ళింది. కేవలం $75 మిలియన్, 600 కోట్ల రూపాయలతోనే చంద్రయాన్ సక్సెస్ అయిపోయింది. అక్కడ విక్రమ్ రోవర్స్ని అక్కడ దించేసి ప్రయోగం చేసి బయటకు వచ్చాం మనం. ఎంత అద్భుతం అంటే ఇంటర్స్టెల్లారు, గ్రావిటీ, మార్షియన్ మూవీలకి పెట్టిన ఖర్చులో సగం ఖర్చు అది. అంటే ఎంత చీప్గా చేస్తున్నామండి. అదే ప్రయోగాన్ని నాసా ఎంతకు పెట్టిందో చేసా, $2 బిలియన్ పెట్టింది. మనం చూడండి, $75 మిలియన్, ఆల్మోస్ట్ 10%తో మనం వెళ్ళిపోయి ప్రయోగం వచ్చేసింది. ఇప్పుడు కావాల్సింది నాసాకి. అది నాసాకే ఈ యొక్క చంద్రుడి బేస్ క్యాంప్కి ఇప్పుడు అమెరికా 93 బిలియన్, ఆల్మోస్ట్ $100 బిలియన్ ఇచ్చింది. మన దగ్గర డబ్బులు లేవు. ఆ $100 బిలియన్ ఇంపార్టెంట్ కాదు, $100 బిలియన్ అంతకంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అంత 10 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి చంద్రుడి మీదకి వెళ్ళడానికి. ఎంతో శాస్త్రవేత్తలు, విజ్ఞానం ఉంది. కానీ చీప్గా, సక్సెస్ఫుల్గా మనం ఒకటే మిషన్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ రేటు 100% మనది. సో ఈ విధంగా సక్సెస్ రేటు, యాక్యురసీ, స్పీడు, చాలా స్పీడ్గా కూడా చేసాం అనుకున్న 2 సంవత్సరాలకి. ఉడాన్ మూవీలో కూడా మనం చూసాం. ఈ విధంగా ఇస్రో, నాసాతో కలిస్తే
చంద్రుడిపై ప్రయోగం తక్కువ డబ్బులకి తొందరగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. అందుకు నాసా ఇస్రోని ఇన్వైట్ చేసింది. వాళ్ళకి దగ్గరున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని కూడా ఇన్వైట్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఈ హాలీవుడ్ మూవీ కంటే తక్కువ ఖర్చు ఏ విధంగా భారతదేశం చేస్తుందంటే అసలు నాసాకు అర్థం కావడం, ప్రపంచ స్పేస్ ఏజెన్సీలకు అర్థం కావడం. ఈవెన్ చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీలు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఇండియాకి తక్కువ ఖర్చు అవుతుంది? ఈ విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఏంటంటే ఇండియన్ శాస్త్రవేత్తలు చాలా వాళ్ళని ఏమంటారంటే యాక్యుమెన్షిప్ అనమాట. చాలా యాక్యురేట్గా, చాలా అద్భుతంగా థింక్ చేస్తున్న ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అనమాట ఇండియన్ ఇస్రోది అనమాట. ఈ యొక్క లో టెక్నాలజీతోనే అద్భుతమైన సక్సెస్ రేట్ వస్తుంది. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. ఎందుకంటే ఈ కక్షలు ఇవన్నీ చాలా జాగ్రత్త కనిపెడుతున్నారు. ఇండియన్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్ను ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు కొత్తగా రిక్రూట్ అయిన ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీటి నుంచి స్పేస్ ఇక్కడ నుంచే మనం గ్యాదర్ చేసుకుంటున్నాం. వ్యామగాములు అన్నీ కూడా ఒక వరల్డ్ క్లాస్తో చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది ఇస్రో. ఒక ఇస్రో అద్భుతం. 1963 నెహ్రూ టైంలో విక్రమ్ సారాభాయ్ నుంచి తర్వాత అబ్దుల్ కలాం నంబి గ్రేటెస్ట్ సైంటిస్ట్, స్పేస్ సైంటిస్టులు మనం తయారు చేసుకున్నాం అనమాట. ఈవెన్ నాసాలో కూడా మన శాస్త్రవేత్తలే 30% దాకా ఉంటారంట ఈ జపాను, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో. కాబట్టి శాస్త్రవేత్తల గొప్పతనం అని చెప్పుకోవచ్చు. వీళ్ళ థింకింగు, ఈ యాక్యుమెన్షిప్ గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. అందుకనే నాసా చాలా తక్కువగా, నాసాతో అన్నిటితో పోల్చిన ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో స్పేస్లో హయ్యెస్ట్ సక్సెస్. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలే దానికి ఉదాహరణ అనమాట. తర్వాత 2035కి చంద్రునిపై భారత అమెరికా బేస్ క్యాంపు అదనమాట. ఎందుకు, ఏ ప్రయోగాల కోసం? 2035కే మన బేస్ క్యాంప్ అక్కడ రెడీ అయిపోద్ది చంద్రుడి మీద. ఇంకా స్పేస్లో రెడీ అవ్వదు భారత అంతరిక్ష గగనయానికంటే, అక్కడ రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇస్రో నాసాతో కలుస్తుంది కాబట్టి. ఇది చైనా కంటే ముందే మన బేస్ క్యాంప్ అక్కడ తయారైపోతుంది. మరి ఏ ప్రయోగాల కోసం? ఏ ప్రయోగాల కోసం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప మైనింగ్, హీలియం-3 అనే మైనింగ్ని అక్కడ తీస్తున్నారు. చంద్రుడిపై చాలా తక్కువగా, అక్కడ ఏంటంటే చంద్రుడిపై ఆల్మోస్ట్ ఏంటంటే 1 మీటర్ లోతులోనే హీలియం-3 ఉంటుంది. మైనింగ్ చేయడం, తర్వాత ఈ స్పేసు, భూ యొక్క ఆవిర్భావం, ఈ స్పేస్ ఆవిర్భావం, ఇంకా అండర్స్టాండింగ్ ఆఫ్ ది డీప్ స్పేసు, ఇంకా డీప్ స్పేస్ ప్రోగ్రామ్స్, మార్స్ మీదకి, వివిధ గ్రహాలకి, సూర్యుడి మీదకి, బియాండ్ సౌర్యమండలం, బియాండ్ సోలార్ సిస్టమ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా అక్కడి నుంచే స్పేసు లాంచింగ్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మానవులు నిర్మించడానికి, తర్వాత ఈ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీసు, అగ్రికల్చర్, ఫుడ్ అన్ని రకాలుగా అక్కడ ఉంటుంది, ఇంక్లూడ్ టూరిజం కూడా. ఇన్ని ప్రయోగాల కోసం అక్కడ నిర్మిస్తున్నారు. భారతదేశం కూడా అద్భుతంగా మనం ముందుకెళ్ళిపోతున్నాం. తర్వాత చైనా కంటే ముందే భారత స్పేస్ స్టేషను ఈ మూన్ మీద తయారైపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు చైనా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. 2027 నాటికే మనం వెళ్ళిపోదాం అన్నట్టు చైనా ప్లాన్ చేస్తుంది సూపర్ పవర్ స్టేటస్ కోసం. ఎందుకంటే ఎవరైతే హీలియం-3 తెస్తారో వాళ్ళదే సూపర్ పవర్ స్టేటస్. ఇప్పుడు అమెరికాని కూడా బీట్ చేయబోతుంది అది. కానీ దీన్ని చేంజ్ ఈ యొక్క ఇలాంటి స్పేస్ మిషన్స్తో, ఈవెన్ పాకిస్తాన్ జిన్నా 1 రాకెట్ కూడా మూన్ మీద పంపిస్తుంది అది. కాబట్టి చైనా కంటే ముందే మనం వెళ్ళాలంటే ఒక అదృష్టం మనం తట్టింది. అదే నాసా మనతో కలవడం. దాని దగ్గర ఫండ్స్ ఉన్నాయి, వివిధ టెక్నాలజీలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. భారతదేశం దగ్గర సైంటిస్టులు చీప్ టెక్నాలజీ, చాలా తక్కువ ఖర్చుతో యాక్యురేట్గా వెళ్తారు. ఈ రెండు కలవడం అంటే ఇంకా తిరుగులేదనేది ఇప్పుడు ప్రపంచం భావిస్తుంది. చైనాని బీట్ చేస్తుంది ఇండియా నాసాతో కలవడం వల్ల ఇస్రో. తర్వాత ఈ స్పేస్ సూపర్ పవర్గా మరి ఇక్కడ ఏంటంటే చంద్రునిపై హీలియం మైనింగ్. ఏంటి అంటే హీలియం-3 అనేది డ్యూటీరియం అంటారు, హైడ్రోజన్ యొక్క హీలియంలో ఒకటనమాట. ఈ హీలియం-3 అనేది భవిష్యత్తు మానవుడి యొక్క ఇంధన వనరు. ఇది ITER అంటారు, ఇంటర్నేషనల్ థర్మో ఎనర్జీ రియాక్టర్ అనేది ఒకటి అవుతుంది. థర్మో న్యూక్లియర్ అంటే దాన్నే ఫ్యూజన్ రియాక్టర్ అంటారు. దీంట్లో ఇంధనం యురేనియం, ప్లూటోనియం కాదు, హీలియం-3, డ్యూటీరియం-3 అనమాట. ఈ హీలియం-3 అనేది భూమి మీద దొరకదు. భూమి మీద కొన్ని కిలోలు దొరకడమే కష్టం. ఇది మూన్ మీద 1 మిలియన్ టన్స్ దాకా ఉంటుంది. 1 కేజీ చంద్రుడి నుంచి భూమి మీదకి తీసుకురావడానికి మైనింగ్ చేసి ఒకే 1 కేజీ తీసుకురావడానికి అయ్యే ఖర్చు $20 మిలియన్. 1 టన్ను తీసుకురావడానికి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 20,000 కోట్లు ఖర్చు అవుతుంది 1 టన్ను. మరి 1 టన్నుకి 20,000 కోట్లు అంటారేమో. అసలైన విషయం ఏంటంటే
ఈ ఫ్యూజన్ రియాక్టర్లో హీలియం 3ని వాడితే ఏం జరుగుతుందో తెలుసండి? 30 టన్నుల హీలియం 3ని వాడితే అమెరికాకి సంవత్సరానికి సరిపడే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. భారతదేశానికి 10 టన్నుల హీలియం తెస్తే చంద్రుడి మీద నుంచి సంవత్సరానికి సరిపడే విద్యుత్ శక్తి భారతదేశాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. భవిష్యత్తులో హీలియం 3ని ఎవడైతే చంద్రుడి మీద నుంచి ఏ దేశం తెస్తుందో అది సూపర్ పవర్ అనమాట. వాళ్ళు $1 బిలియన్ అమ్ముకోవచ్చు దాన్ని. ఇది తేకపోతే ఆ దేశానికి మనం బానిసలు అయిపోతాం. అందుకని హీలియం 3 మైనింగ్, దీనికి ఇంటర్లూన్ అనే ఒక కంపెనీ కూడా బిడ్ దాఖలు చేసింది. 1 మీటర్ దూరంలో నుంచి దాన్ని తవ్వి చాలా జాగ్రత్తగా తీసి దాన్ని చంద్రుడి నుంచి భూమికి పంపాలి. ఎంత ఖర్చుతో కూడుకున్నదో. అందుకే భవిష్యత్తు విద్యుత్ శక్తి అదే, భవిష్యత్తు పవర్ అదే, భవిష్యత్తు హ్యూమన్ ఎవడు కంట్రోల్ చేస్తారంటే వీడు తెచ్చినోడు. ఇది ఇండియా, అమెరికాలు, నాసా, ఇస్రోలు కలవడం హీలియం 3 కోసమే. తర్వాత చంద్రుడిపై గోల్డు తర్వాత డైమండ్స్ విస్తృతంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డు, డైమండు ఇవన్నీ దొరికే యొక్క ఖనిజాలు, తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా దొరికే ఆర్కియన్ రాక్స్ అనేది చంద్రుడి మీద చాలా ఎక్కువ. అది గుర్తుపెట్టుకోవాలి. పసిఫిక్ మహాసముద్రం అంత ఉంటుంది ఈ చంద్రుడు. ఆ ఆర్కియన్ రాక్స్లో దొరికే గోల్డు, సిల్వర్, ఈ మైనింగ్ అంటే ప్రిషియస్ మెటల్ భారతదేశం భూమి మీద అయిపోయిన మెటల్స్ని అక్కడ నుంచి తెస్తారన్నమాట. ఆ విధంగా చంద్రుడిపై గోల్డ్ ఇక్కడ తెలిస్తే ఆల్మోస్ట్ 20,000 30,000కే గోల్డ్ దొరికే పరిస్థితి వస్తుంది. సిల్వర్ కూడా కిలో ఆల్మోస్ట్ 20,000 30,000 కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ నుంచి టన్నులు హీలియం 3 తేగలిగితే ఇవి కూడా తెస్తారు. ఇవి ఎక్కువ లభ్యమైతే ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల డిమాండ్ని గురయ్యి రేట్లు పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా గోల్డ్, సిల్వర్ ఇప్పుడు భూమి మీద అయిపోయినాయి, కొత్తగా మైనింగ్ లేవు, అక్కడ నుంచే తెస్తారు. గోల్డ్, సిల్వర్ కూడా విస్తృతంగా భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మైనింగ్ కూడా సౌత్ పోల్ దగ్గర చంద్రుడి మీద ఉంది, అది కూడా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఏంటంటే స్పేస్ సూపర్ పవర్గా భారత్ ఆవిర్భవించిందా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేట్ స్పేస్ ఏజెన్సీ నాసా, అమెరికా స్పేస్ ఏజెన్సీ, ఇస్రోని మీరు రండి మనిద్దరు భాగస్వామ్యంతో మూన్ మీద మిషన్ పెడదాం. 1969లోనే అపోలో శాటిలైట్ ద్వారా మానవుడిని అక్కడ దించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అక్కడ దించిన స్పేస్ ఏజెన్సీ మొన్నే పుట్టిన 1963లోనే పుట్టిన అంటే ఈ ఇస్రోని భాగస్వామ్యం చేసుకుందాం, మన ఇద్దరం కలిసి బేస్ క్యాంప్ని పెడదాం అందంటే భారతదేశం ఇస్రో ఇప్పుడు భారత్ స్పేస్ సూపర్ పవర్ కాదా? అవునా కాదా అంటే ఎవరైనా కాదనరు. ఎందుకంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని అది భాగస్వామ్యం చేసుకోవాలి వెస్ట్రన్ కంట్రీస్, కానీ దానికంటే ఇండియాయే సూపర్ పవర్. అంటే అదే కాదు అందంటే ఇక్కడ చైనా, రష్యాలు కూడా కాదు. అంటే ఇంటర్నేషనల్లో నాసా లాగా భారత్ స్పేస్ సూపర్ పవర్గా ఆవిర్భవించింది. 2030-35 మధ్యలోనే మూన్ మీద మన భారతీయులు వెళ్ళి రావచ్చు ఈ మూన్ బేస్ క్యాంప్తోనమాట. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.